మీడియా వారికి అదేవిధంగా పత్రికా వారికి విచ్చేసిన పెద్దలకు సినిమా యూనిట్కు ఫ్రెండ్స్కి అందరికీ నా నమస్సుమాంజలి. శాలిని డైరెక్టర్ సిరాజ్ ఎక్కడున్నా రావాలి. పక్కకోండి ఇక్కడ సో శాలిని మూవీ ఈరోజు టీజర్ లాంచ్కి విచ్చేసిన ముఖ్య అతిథి మా శ్రేయోభిలాషి, నాకు మార్గదర్శి మా తుమ్మలపల్లి రామసత్య గారికి, అదేవిధంగా బీజేపీ కేంద్ర నాయకులు, సెన్సార్ బోర్డు మెంబర్, నాతో 20 ఏళ్ళుగా నా సక్సెస్ ప్రయాణంలో తోడుగా ఉన్న మా రామకృష్ణ గారికి, అదేవిధంగా మా మురళీకృష్ణ గారు, ఆయన కూడా 10 సంవత్సరాలుగా నేను సినిమా చేస్తే సినిమా, యానిమేషన్ స్టూడియో పెడితే యానిమేషన్, రియల్ ఎస్టేట్ అయితే రియల్ ఎస్టేట్ అన్నీ నా తోడుగా వచ్చి, నిర్మాత అయితే నిర్మాత, దర్శకుడు అయితే దర్శకుడు అన్నీ చేశారు మా మురళి గారు. అదేవిధంగా జేవి మోహన్ గౌడ్ గారు, ఆయనతో కూడా 15 సంవత్సరాల ప్రయాణం. ప్రతి సందర్భంలోనూ చిన్న సినిమాలకి ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా ఏదొచ్చినా మొదలుగా నాకే ఫస్ట్ ఫోన్ చేస్తుంటాడు మోహన్ అన్న. బ్రదర్ మనం ఇట్లాగా హెల్ప్ చేయాలి, ఇది చేయాలి అని చెప్తూ ఉంటారు. ఆయన మాట కూడా కాదనకుండా ఎప్పుడు ఆయన మాటని మేము కూడా ముందుకెళ్తూ ప్రతి కార్యక్రమంలో ఆయనతో ముందుకెళ్ళాం. అదేవిధంగా నా చిత్రంలో హీరోగా చేసిన నాగవర్మ, అదేవిధంగా సిరాజ్ గారు, తోషిబా గ్రూప్ నజీర్ గారు తోషిబా గ్రూప్ కన్సల్టెంట్స్గా ఉండి ఆయన ఒక పెద్ద కన్సల్టెంట్, వారు కూడా ఈరోజు రావడం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా సచ్చా గారు ఎంఆర్ఓ, మా కంపెనీ లీగల్ డైరెక్టర్, ఆయన ఈ కార్యక్రమానికి వచ్చారు. అదేవిధంగా అనిల్ సింగ్ గారు, ఆయన కూడా మాకు చాలా తోడుగా ఉండి ప్రతి కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అవుతూ ఆయన సోలార్ ప్రాజెక్ట్ ఎండి ఆయన, వారు కూడా రావడం చాలా హ్యాపీగా ఉంది. అదేవిధంగా ఈ సినిమా యూనిట్ అందరికీ, హీరో హీరోయిన్ టీం అందరికీ కంగ్రాచులేషన్. ఈ మధ్యనే పిశాచి 2 మొన్నే ఆడియో ఫంక్షన్ చేయడం జరిగింది, మీ అందరికీ తెలుసు. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ గారి చేతుల మీదుగా విడుదల చేసి త్వరలో సినిమాని విడుదల చేస్తానికి సిద్ధంగా ఉన్నాం. ఇదే సమయంలో శాలిని కూడా రెడీ చేసేశారు మా సిరాజ్ గారు. ఇది ఎప్పుడో అంతకుముందు యాక్చువల్లీ పిశాచి 2 కంటే ముందే అనుకున్నాం మేము. ఈలోపు పిశాచి 2 రాగానే నేను శాలిని పెండింగ్ చేశాను. ఫస్ట్ పిశాచి 2 ఒక బ్లాక్ బస్టర్ ఇద్దామని చెప్పి పిశాచి 2కి ఫస్ట్, ఎందుకంటే ఆల్రెడీ హిట్ అయిన సినిమా కాబట్టి దాని మీద ఒక పాజిటివ్ వేవ్స్ వస్తాయని చెప్పి ఆ పిశాచి 2ను ఫస్ట్ ఆడియో లాంచ్ చేయడం జరిగింది రామ్ చచ్చా గారి యొక్క సలహా మేరకు. ఇదే టైంలో మీరు ఒక హెవీ పబ్లిసిటీ లక్షల్లో ఖర్చు పెడుతున్నారు కాబట్టి ఇమ్మీడియట్లీ శాలిని కూడా ఇదే టైంలో మీరు బాగా ఖర్చు పెట్టేసి ఈ సినిమాను కూడా భారీగా రిలీజ్ చేద్దాం సార్ అని చెప్తే, దాన్ని కంప్లీట్ సినిమా అయిపోయిన తర్వాత నేను 2 టైం చూశాను స్టూడియోలో. ఆయన చెప్పినప్పుడు ఎలా చెప్పాడో, మధ్యలో ఏం చేశాడో, ఏమైనా చేంజెస్ చేసినా కూడా అన్నీ కూడా మళ్ళీ స్టూడియోలో నాకు చూపించారు. నేను లాస్ట్ 15 డేస్ బ్యాక్ నేను స్టూడియోలో కూర్చుంటే నిజంగా 2 అవర్స్ ఎలా జరిగిపోయినో తెలీదు, అంత అద్భుతంగా తీశాడు సినిమా. అంటే నేను సాటిస్ఫై అయ్యాను సిరాజ్ చేసే పనికి. అంతకుముందు వి అనే సినిమా వచ్చింది, ఆ సినిమా కూడా నేనే చీఫ్ గెస్ట్గా ఆడియో రిలీజ్ చేయడం జరిగింది. అప్పటి నుండి సిరాజ్ మీద నాకు ఒక అభిమానం ఏర్పడి నేను ఒక మంచి ఒక అవినీతి పైన, అంటే ఒక చెప్పాలంటే ఒక శంకర్ నిర్మించిన చిత్రం ఏదైతే ఉన్నాయో మన అపరిచితుడు, అలాంటి టైప్ ఆఫ్ సినిమాలు అనమాట. అంటే ఒక కరప్షన్ మీద ఒక అద్భుతమైన సినిమా తీయాలని నాకు ఎప్పటి నుంచో కోరిక ఉండే. ఆ కోరిక సిరాజ్కి చెప్పాను నేను. చెప్పితే నాకు ఎంతో అద్భుతమైన పాటలు రాసుకొని వచ్చాడు. పాటలే కాకుండా ఆ సినిమాకి నేను సంగీతం కూడా చేస్తా అన్నారు. అంటే ఆయనలో మల్టీ టాలెంట్ ఉంది. ఒక హీరోగా, ఒక డైరెక్టర్గా, ఒక మ్యూజిక్ డైరెక్టర్గా, ఒక కీబోర్డ్ ప్లేయర్గా ఆల్ టాలెంట్ ఉన్న సిరాజ్ ఈ సినిమా దర్శకత్వం వహిస్తూ చేస్తున్నాడంటే ఈ సినిమా డెఫినెట్గా ఫస్ట్ డే నేను ఏం ఊహించానో అది అక్షరాల కరెక్ట్గా చేశాడు. ఈ సినిమాతోటి సిరాజ్కి ఇంకో స్టేజ్కి వెళ్ళిపోతున్నారు. మేము తీయబోయే చిత్రం
ఏదైతే అవినీతి పైన తీయబోతున్నాం, వేరే అది షార్ట్లీ రెడీ అవుతుంది సినిమా. ఆ సినిమాతోటి ఇండియాలోనే పేరు వస్తుంది సిరాజ్కి. ఎందుకంటే అది హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ అన్ని లాంగ్వేజ్లో సినిమా ప్లాన్ చేసినాం. అది ఇంటర్నేషనల్ సబ్జెక్ట్, అది నేషనల్ వైజ్ రిలీజ్ ప్లాన్ చేసాం. అటువంటి అద్భుత సినిమాకి ఎంత కష్టపడుతున్నంటే సిరాజ్ నిజంగా ఇదే నా జీవితం అన్నట్టుగా పనిచేస్తున్నాడు. దాని ముందు శాలిని అనేది ఒక బిస్కెట్ వేస్తున్నాడు అందరికీ. ఆ బిస్కెట్ తిన్నాక చెప్పాలి టేస్ట్, ఆ టేస్ట్తో ముందుకెళ్తాడు. కంగ్రాచులేషన్ ఈ సినిమా యూనిట్ అందరికీ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా మంచి హిట్ కావాలి. అండ్ ఈ సినిమాతోటి మాకు కూడా సిరాజ్కి మా మధ్యన ఇంకా అనుబంధం పెరగాలి. మా సత్యనారాయణ నిర్మాత ఉన్నారు, పట్టుదల ఈవేళ ఆయన ఇంత స్థాయికి తీసుకొచ్చిందంటే దానికి నిదర్శనం, నిలువెత్తు నిదర్శనం ఆయనే. ఎందుకంటే ఎవరికి ఏ సహాయం కావాలన్నా కూడా అడిగిన వెంటనే చేసే మంచి మనిషి ఉన్న మనిషి మా సాయి వెంకట్ గారు. అలాగే ఇండస్ట్రీ బాగుండాలి, అందరూ బాగుండాలని సామూహిక సత్యానవతాలు చేయించి ఇండస్ట్రీ శ్రేయస్ కోసం కోరుకునే మంచి వ్యక్తి మా సాయి వెంకట్ గారు. అలాగా నిన్నగాక మొన్న పిశాచి 2 సినిమా విడుదలకు రెడీగా ఉన్న టైంలో మళ్ళీ ఈ శాలిని అనే సినిమాని ముందుకు తీసుకొచ్చారు. చాలా ఆనందదాయకం. శ్రీరాజ్ గారికి ఈ సినిమా మంచి సక్సెస్ ఇచ్చి మరిన్ని సినిమాలకి చేయడానికి ఆయనకు ఉత్సాహం కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఒక మంచి సినిమా. ఇప్పుడు ఇదంతా కూడా ఈ సీజన్ దెయ్యాల సీజన్ కాబట్టి ఈ హర్రర్ సినిమా కూడా ఇది కూడా బాగుంటుంది, ఇది బాగుండాలని కోరుకుంటున్నాను. ట్రైలర్ మాత్రం చాలా బాగుంది. అలాగే ఈ సినిమాకి మ్యూజిక్ అందించిన నవనీత్ చారి అవనివ్వండి, అలాగే నిర్మాత సత్యనారాయణ గారికి, ఈ టీం అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ సినిమా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. చాలా షార్ట్ అండ్ స్వీట్, ఎంత అద్భుతంగా. నిర్మాత 90 సినిమాలు ఇంతవరకు చేసినటువంటి పెద్దలు, ఇంకా అనేక సినిమాలు నిర్మించి ఈరోజు ఇంకా అనేక సినిమాలు నిర్మాణం చేసే దిశలో ముందడుగు వేస్తున్నటువంటి మా సాయి వెంకట్ గారు, మిగతా మీడియా మిత్రులు, విచ్చేసినటువంటి ప్రముఖులందరికీ నమస్కారం. శాలిని సినిమా అనగానే మా సాయి వెంకట్ 20 సంవత్సరాల నుంచి కలిసి ప్రయాణిస్తున్నటువంటి ఈ జర్నీలో నేను అడిగాను, మొన్నే పిశాచి 2 సినిమాని మరి ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్ళడానికి ఎంతో బిజీగా తిరుగుతూ ఉన్న సందర్భంలో మరి ఈరోజు శాలిని సినిమాతోటి ఇంకా బిజీ అవుతున్నావు కదా, మరి ఎటువంటి ఇబ్బంది లేకుండా సినిమాని ముందుకు తీసుకెళ్ళగలుగుతావా అని అడిగినటువంటి క్రమంలో తప్పకుండా నేను ఈ సినిమా రంగంలోకి వచ్చి సినిమా రంగం మీద ఉన్నటువంటి ఒక ఇంట్రెస్ట్ తోటి నేను ఈ సినిమాలను చేస్తూ ఉన్నాను. నా యొక్క కళ, నా యొక్క ఆశయం, నేను ఈ సినిమాలని, ఒక మంచి సినిమాలని ప్రజలకు, ప్రేక్షకులకు చూపించాలి అనే ఉద్దేశంతో ఉన్నాను. కాబట్టి నేను నా సమయాన్ని ఎంతైనా సరే నేను కేటాయించుకొని ఈ సినిమా ద్వారా నేను ప్రేక్షకుల్ని అలరింపజేయాలనే ఉద్దేశం, అదేవిధంగా సంపాదన కూడా నేను చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ సినిమాలని ఈ విధంగా నేను తీసుకొని వెళ్తూ ఉన్నాను అని చెప్పడం జరిగింది. నిజంగా ఇప్పుడు చూస్తూ ఉన్నట్టయితే ఆయన కళ నిజంగా నెరవేరుతుంది అని చెప్పి నాకు అనిపిస్తూ ఉంది. ప్రతిసారి ఇక్కడ వచ్చినటువంటి ప్రముఖులందరినీ, వచ్చినటువంటి వ్యక్తులను చూస్తూ ఉంటే అప్కమింగ్ ఎవరైతే ఈ సినిమా రంగంలో ముందుకు రావాల్సి ఉందో, దూసుకెళ్లాల్సినటువంటి టాలెంట్ ఉండి ఈ రోజున ఆ టాలెంటు మరి మరుగున పడిపోతున్నటువంటి సందర్భంలో అటువంటి టాలెంట్ని బయటికి తీసుకురావడానికి, ప్రోత్సహించడానికి అనేక మందిని ఈరోజు సినిమా పరిశ్రమకు పరిచయం చేస్తూ ముందుకు తీసుకొస్తూ ఉన్నాడు. అటువంటి టాలెంట్ ఉన్నటువంటి ఒక టీం ద్వారా తప్పకుండా సక్సెస్ అనేది అందుతుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. మరి ఈ సినిమాని ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి సత్యనారాయణ గారు ప్రొడ్యూసర్గా మరి ఈ సినిమాని నిర్మాణం చేస్తే, సిరాజ్ గారు ఎంతో అద్భుతంగా సెల్యులాయిడ్ మీద ఈ సినిమాని చూపించడానికి ఎంతో కృషి చేసి ఈరోజు ఈ సినిమాని తీసుకొని వచ్చి ఉంటారు. అటువంటి సినిమాలు ఈరోజు ప్రేక్షకుల ముందుకు రాకుండా ఆగిపోతున్నటువంటి సందర్భంలో దాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొని వచ్చి వారి యొక్క టాలెంట్ని బయట చూపించడం కోసం సాయి వెంకట్ గారు మరి నడుం కట్టి
మరి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి సినిమాలను బతికించేటటువంటి ఒక ప్రక్రియలో భాగంగా, సినిమా ఇండస్ట్రీని బతికించేటటువంటి ఒక ప్రక్రియలో భాగంగా ఒక చిన్న అడుగైనా మొదటి అడుగుగా నేను వేస్తానని చెప్పేసి సాయి వెంకట్ నా స్నేహితుడిగా ఈరోజు ఆ యొక్క పని చేయటం నిజంగా నేను ఈ సందర్భంగా అభినందిస్తూ ఉన్నాను. అలాగే ఈ సినిమాలో పనిచేస్తున్నటువంటి నటీనటులు, హీరో హీరోయిన్ కూడా రాబోయే రోజుల్లో మిగతా నటులందరూ కూడా పేరు సంపాదించుకొని ఇంకా అనేక సినిమాల్లో వారందరూ కూడా నటించాలని నేను ఆకాంక్షిస్తూ ఉన్నాను. అలాగే ఈ సినిమాకు పనిచేసినటువంటి టెక్నీషియన్స్, లైట్ బాయ్ దగ్గర నుంచి అదేవిధంగా కెమెరామెన్ వరకు, సంగీతం వరకు వివిధ రంగాల్లో వివిధ రకాలుగా విభాగాలుగా పనిచేసినటువంటి అందరూ కూడా మరి ఈ సినిమా ద్వారా వారి టాలెంట్ నిరూపించుకొని ఇంకా అనేక సినిమాలు వీరు నిర్మాణంలో పాల్గొనాలని, వాళ్ళు దినదినాభివృద్ధి చెందాలని ఈ యొక్క టీం అందరినీ కూడా ఈ సందర్భంగా నేను ఆశీర్వదిస్తూ వారందరూ ముందుకు కొనసాగాలని నేను కోరుకుంటూ, అదేవిధంగా ఈ సినిమా ఆర్థికంగా కూడా వీరందరికీ తోడ్పాటును అందించి ఆర్థికంగా వీరందరూ నిలదొక్కునేలాగా చేస్తుందని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. బాస్ ఇస్ బ్యాక్ అని చెప్పాలి. మన మెగాస్టార్ గారు ఎలా అయితే బ్యాక్ వచ్చారో అలాగే మన సాయి వెంకట్ గారు కూడా అలాగే రావడం జరిగింది. నేను గల్లీ కుర్రోళ్ళలో చేశానండి. ఆయన గురించి నాకు తెలుసు, ఆయన హార్డ్ వర్క్ కానీ ఇవన్నీ కూడా. అలాగే ఈ మూవీ విషయం వస్తే శాలిని గురించి చాలా వండర్ఫుల్ ట్రైలర్ అండి, నేను చూశాను. అలాగే మన సిరాజ్ గారికి కంగ్రాట్స్ అండి, వండర్ఫుల్ మూవీ తీశారు, చాలా బాగుంది, ఎక్సలెంట్. అలాగే మన ప్రొడ్యూసర్ గారికి కూడా ధన్యవాదాలండి, మీకు కూడా కంగ్రాచులేషన్స్ అండి. హీరో హీరోయిన్ కూడా చాలా బాగున్నారు, చాలా బాగా చేసింది అమ్మాయి, క్యారెక్టర్ కూడా చాలా బాగా చేసింది, వండర్ఫుల్ అండి. ఈ యూనిట్ అందరికి కూడా నేను కంగ్రాట్ చెప్తున్నానండి. మీరు ఇంకా మంచి మంచి మూవీస్ తీసి సక్సెస్ కావాలని కోరుతున్నాను. అలాగే మా గురువు గారికి కూడా మా ఇద్దరు కాంబినేషన్లో నెక్స్ట్ ఒక మూవీ ప్లాన్ చేస్తున్నాము. ఒక 6 months నుంచి అనుకుంటున్నాము, నాకు తెలిసి ఏప్రిల్లో స్టార్ట్ అవుతుంది. అది కూడా స్టోరీ డిస్కషన్లో ఉంది. ఒక పెద్ద మూవీ చేయాలనుకుంటున్నాము, అందుకే గ్యాప్ తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ అండి. మీడియా వారు అందరికి కూడా ఈ మూవీని ప్రమోట్ చేస్తున్నందుకు మీ అందరికి కూడా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సభకు వచ్చేసిన అందరికీ ధన్యవాదాలు. మీడియా మిత్రులకి అందరికీ స్వాగతం అండి. సో నేను ఐటీ రంగం నుంచి వచ్చిన నేను ప్రోత్సహించిన సాయి వెంకట్ గారు. అండ్ నేను చిన్నప్పుడు సూపర్ స్టార్ కృష్ణ గారి ఫ్యాన్ని. ఆ స్ఫూర్తితో సినిమాలు కొంచెం తీయాలనే మక్కువతోటి సినిమాలు తీస్తున్నానండి. సో పనిచేసిన మా సినిమా హీరో హీరోయిన్స్ నటులు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం అండి. తెలుగులో వచ్చేసి ఇది నా 4th ఫిలిం. సినిమా గురించి చెప్పాలి అంటే చాలా కష్టపడ్డాము. అండ్ అది ప్రతి ఒక్కరు చెప్పే మాటే. మీ వీడియో కొత్తగా చెప్తున్నాడు, ప్రతి ఒక్కరు చెప్తారని ఎవరైనా అనుకుంటారు, తప్పులేదు. బట్ ఒక ప్రామిస్ అయితే చేయగలను, మీరు చూస్తున్నప్పుడు ఆ 2 hours టైంని వేస్ట్ మాత్రం చేయం. అదొక ప్రామిస్ నేను చేయగలను. అండ్ వచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సినిమాని మీడియా వాళ్ళు మీరే తీసుకెళ్ళాలి, ఎందుకంటే సార్ చెప్పినట్టుగా ఇక్కడ నుంచి సపోర్ట్ ఉంది, మీ దగ్గర నుంచి సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా మేము అందరం ఇంకో లెవెల్కి వెళ్తాం. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. ముందుగా ముఖ్యంగా సాయి వెంకట్ గారికి, మా ప్రొడ్యూసర్ పివి సత్యనారాయణ గారికి, డైరెక్టర్ శ్రీరాజ్ గారికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. అండ్ ఈ మూవీకి వస్తే చాలా థ్రిల్లింగ్ అండ్ మంచి సబ్జెక్ట్ అండి. దీంట్లో టోటల్ నా ఎఫర్ట్స్ పెట్టి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా కానీ సాంగ్స్ అయినా కానీ చాలా ఎఫర్ట్ చేశాను. ఓకే, ఇది పిట్ట కొంచెం కూతగనం అన్నట్టు మూవీ కూడా చాలా బాగుంటుంది. దెయ్యం ఎప్పుడు ఏ రూపంలో వస్తుంది మనకి తెలియదు. మా దీపా గారు పక్కన కూడా దెయ్యం ఉండొచ్చు, మనం చెప్పలేము. కనపడ దెయ్యం కాదు, రాక్షసుడు అలా చెప్పవచ్చు. మగవాడు అనేది రాక్షసుడు, పిశాచి అలా అనండి. పిశాచి 2 సార్, 3 సార్ ఇక్కడ సార్. సార్ సినిమా గురించి కొన్ని విశేషాలు చెప్తున్న ముందు మా అందరి గెస్ట్లకి, మీడియా మిత్రులకి చాలా ధన్యవాదాలు అండ్ నమస్కారములు. ఫస్ట్, ఈ సినిమా చాలా కష్టపడి చేశారు అందరూ. మా హీరో చెప్పినట్టు అందరూ ఏ మాట చెప్తారు, కానీ
మా చిన్న సినిమాలకి ఎంతో బాధ ఉంటుంది, పెద్దవాళ్ళకి ఎంత ఉండదు సార్. వాళ్ళకి నష్టం వచ్చినా కూడా వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది. ఎందుకంటే మాకు ఒక్కటి పోతే మళ్ళీ ఇంకొక అవకాశం రాదు సార్. అలాగా ఈ టీం అందరూ చాలా కష్టపడి చేశారు. ఇంకా మా హీరో ఆల్రెడీ 3 సినిమాలు చేశారు, ఇది 4వ సినిమా. చాలా బాగా చేశారు. ఇంకా ప్రొడ్యూసర్ కూడా సపోర్ట్, ఇంకా మా గురుగారు సాయి వెంకట్ గారు ఆల్వేస్ సపోర్టింగ్ మీ. ఈ ఇండస్ట్రీలో నేను ఇంకా కొంచెం ముందుకు వస్తున్నానంటే ఆయన దేవల్ల. ఇంకా ఉండాలి ఆయన చెప్పినట్టు. ఇంకా భాష్యశ్రీ గారు స్పెషల్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్స్. మంచి మంచి లిరిక్స్, మంచి పాటలు ఆల్వేస్ నాకు సపోర్టింగ్ చేస్తున్నారు ఈ ఇండస్ట్రీలో. ఫస్ట్ టైం మొదటిసారి నేను వచ్చినప్పుడు ఇండస్ట్రీలో నాకు ఏమీ బ్యాక్గ్రౌండ్ లేదు అని నేను అన్నాను నా ఫస్ట్ స్పీచ్లో. కానీ ఇప్పుడు నాకు ఒక టీం ఉంది, ఒక కుటుంబం ఉంది. మీడియా మిత్రులు, ఇంకా మా అందరూ వచ్చిన వాళ్ళు అందరికీ ధన్యవాదాలు. ఈ సినిమా చాలా బాగా చేశాము. ఈ సినిమా బాగా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. మీ అందరి సపోర్ట్ అలాగే ఉండాలి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరూ. Good afternoon. Thank you so much for this warm welcome. Firstly, Lion Venkat Garki thanks చెప్తాను, my producer, and PV Satyanarayan Garki thanks చెప్తున్నాను. భాషాశ్రీ గారు, నవనీత్ గారు, my director శ్రీరాజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అంటే మూవీయే కాదు, రియాలిటీలో కూడా అది ఫియర్ ఉండాలి కదా. Well, thank you so much, Andy, and thank you so much for having me here. Thank you. Please subscribe. Please do subscribe. Please subscribe. Do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to TFC Media YouTube channel.